భక్తి నా తరం వరకే ఆగిపోదు, తరతరాలు దీవించబడు. ఎవరైతే ఆయన అంగీకరిస్తారో, ఎవరైతే ఆయన చేత దీవించబడతారో ఆ దీవెన మీ వరకు ఆగదు. అబ్రహాము దేవుని చేత దీవించబడ్డా లేదా? మీకు విషయం తెలుసా? ప్రపంచ దేశాలు అంత చిన్న దేశం ఏంటి? ప్రపంచ దేశంలో చిన్న దేశం ఏంటి? ఇస్రాయిల్. దానికైనా చిన్నది ఉండొచ్చు, కానీ ప్రపంచంలో చాలా చిన్న దేశం అది. ఆ చిన్న దేశం ఈరోజు టెక్నాలజీలో కానీ అన్ని రంగాల్లో చాలా ముందు ఉన్నది. దానికి కారణం ఏంటి తెలుసా? ఆశీర్వదించబడిన వ్యక్తి వాళ్ళ తండ్రి. ఎవరు తెలుసా? అబ్రహాం. చూడండి కొద్దిగా, అబ్రహాం ఉన్నాడా? నిన్ను గొప్ప జనముగా చేసి నిన్ను ఆశీర్వదించగలను. ఆదాముకి పిల్లలు లేనప్పుడు, అబ్రహాముకి పిల్లలు లేనప్పుడు దేవుడు ఆ వాగ్దానం ఇస్తాడు అబ్రహాంకి. అబ్రహాంకు ఒక పిల్లోడిని ఇస్తాడు, ఆ పిల్లోడికి ఇంకో పిల్లోడిని ఇస్తాడు. వాళ్ళకి 12 మంది. ఆ 12 మంది ఈరోజు కొన్ని లక్షల మంది తయారయ్యారు. ఆ దేశం ఈరోజు అభివృద్ధి చెందిందంటే కారణం ఏంటి తెలుసా? అబ్రహాము దేవుడి చేత ఆశీర్వదించబడ్డాడు. ఈరోజు ఖచ్చితంగా చెప్తున్నా. మీకు ఇంకో విషయం చెప్తానండి. ముస్లిం దేశాలు ఉన్నాయా? ముస్లిం దేశాల్లో అసలు వాళ్ళకి ఉద్దంటే ఉండేది ఏంటి తెలుసా? ధనం. ఏంటది? ఒక్కోటి పిచ్చి ఉంటుంది బంగారం. మీకు తెలుసా? అసలు రోజు వాళ్ళు కొన్ని కోట్లు ఖర్చు పెట్టిన వాళ్ళ జీవితాల్లో ఆస్తుంది. మన పెట్రోల్ వచ్చేది అక్కడి నుంచి. ఎందుకు చెప్పండి? వాళ్ళంతా ఎందుకు దీవించబడ్డారు? ఎందుకు దీవించబడ్డారు తెలుసా? అబ్రహాముని బట్టి వాళ్ళు దీవించబడ్డారు. ఆ అబ్రహాం యొక్క దాసి సంతానం ఎవరు? ఇస్మాయిల్ ను కూడా దేవుడు ఏం చేస్తాడు తెలుసా? ఆశీర్వదిస్తాడు. ఈ ఆశీర్వదించబట్టి ఈ రోజు కూడా ఆశీర్వాదం వాళ్ళ మీద. ఇదేనా కదా? ఈ రోజు ఖచ్చితంగా చెప్తున్నా, నువ్వు దీవించబడితే ఈ దీవెన నీళ్ళు ఆగిపోదు, నీ తరతరాలకి. ఈ దేవుళ్ళు గొప్పతనం ఏంటి తెలుసా? దీవెన నీ వరకే ఉండదు, ఈ పిల్లలకి కాదు. సరే, దీవెన నా వరకు ఉండదు, పిల్లలకి. ఖచ్చితంగా చెప్తున్నాను, మీరు మీ పిల్లలు ఆశీర్వదించబడాలంటే మీరేం చేయాలి తెలుసా? దైవభక్తి కలిగి ఉండాలి. ఏ భక్తి? ఫస్ట్ మీ చెవుని కాచుకోండి, మీ నోటిని కాచుకోండి, కళ్ళు కాచుకోండి. మీరు 3 కాచుకోగలిగితే దేవుడి వాక్యాన్ని పాటించగలరు, దేవుడి వాక్యం ఎదగలరు. అందుకే స్పష్టంగా 1వ కీర్తనలో కూడా ఏం రాస్తుందంటే, దృష్టి ఆలోచించుకున్నాడు ఒక పాపులు మారుతున్నాడు, ఒక అపహాస్యకులు కూర్చున్న చోట ఎంత స్పష్టంగా చెప్పాడు దేవుడు. అంటే అపహాస్యకులు అంటే ఎవరు? పనికి మనం మొత్తం పెట్టి ఆడంతా ఈడంతా నవ్వుకుంటారు కొంతమంది. అపహాసం ఏంటో కానీ సమాజం మనీ పాట ఉన్నది. ఈ సమాజం మనకు ఎందుకని అనుకోదు కదా? అట్టంతో మనకెందుకని మనం అనుకోవాలి. మనం కూడా వాళ్ళ దగ్గర కూర్చుంటాం వెళ్ళి. అలా ఎవరైతే కూర్చుంటారో అప్పుడు వాళ్ళ జీవితంలో శాపగ్రస్తులు అవుతారు. అందుకే కింద ఏమంటాడంటే, యెహోవా ధర్మశాస్త్రం మనం ఆనందించు. దేన్ని ఆనందించాలంట? కొంతమందికి ఈ ముచ్చట్లు ఎందుకు చెప్పుకుంటారంటే, అసలు ఆ మాట్లాడకపోతే మనసు ఒప్పుకోదు, జ్ఞానం ఒప్పుకోదు, మనం ఇదైపోతా ఉంటాం. అది తీసేసుకుని దేవుని ధర్మశాస్త్రంలో ఆనందించు. దేవారాత్రాలు కనుక దాన్ని ధ్యానించేవారు ఉంటే మీరు ఎలా ఉంటారు తెలుసా? ఆకు వాడక తన కాలం ముందు ఫలం ఇచ్చే అట్టానే ఉండరు, నీటికి నాటబడినది. ఫస్ట్ అది ఉంటుంది. అంటే దాని అర్థం ఏంటి తెలుసా? ప్రతి చెట్టుకి ఒక సీజన్ ఉంటుంది, ఆకుడు రాలిపోయే సీజన్ ఉంటుంది, మిగతా ఉండదా? ఎండాకాలం వస్తే ఏమైంది? కానీ ఎప్పుడు నీళ్ళు అందే చెట్టుకి ఆకులు రాలిపోతాయా? ఖచ్చితంగా రావు. అలాగే నువ్వు దేవుడితో ఉంటే ఎప్పుడు కూడా నువ్వు ఆకులు ఏం చేయవు. సీజన్ అయినా అన్ సీజన్ అయినా ఏదైనా సరే నువ్వు ఫలిస్తానే ఉంటావు. ఖచ్చితంగా తరతరాలు నువ్వు ఫలిస్తావు. నువ్వు వృద్ధాప్యంలో కూడా ఆరోగ్యాన్ని అనుభవిస్తావు. అర్థమైందని చెప్పింది. చాలా మందికి ఈరోజు వృద్ధాప్యం ఆరోగ్యాన్ని ఆపడానికి కారణం ఏంటి తెలుసా? దేవుని వాక్యాన్ని అనుసరించి. సామెతల గ్రంథం 3వ అధ్యాయంలో ఉంది, ఆయన వాక్యం అంట మన ఎముకలకు బలాన్ని కలిగిస్తారు, ఎముకల సత్తుని ఇస్తారు. ఈరోజు మరి మీకుందా సత్తువ? ఆత్మీయంగా మనం ఆశీర్వదించబడాలంటే మన నోరు, మన కళ్ళు, మన చెవులు కాపాడుకోవాలి. దేవుడి వాక్యాన్ని అప్పుడే అనుసరించుకోవాలి.